శ్రీరామ పట్టాభిషేకం మరియు ఉగాది. ఉగాది అనేది కొత్త సంవత్సరానికి ఆరంభం మాత్రమే కాదు, ఇది ధర్మ విజయానికి సంకేతం. పురాణాల్లో శ్రీరాముని విజయగాథ కూడా ఈ పవిత్రమైన రోజుతో సంబంధం కలిగి ఉంది. రావణవధ అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముని పట్టాభిషేకం ఉగాది రోజున నిర్వహించారని చెబుతారు. ఇది శాంతి, న్యాయం మరియు ధర్మ పరిపాలనకు నాంది. ఆ రోజు అయోధ్య నగరం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. వీధులన్నీ పుష్పాలతో అలంకరించబడి దీపాలతో ప్రకాశించాయి. ప్రజలంతా ఆనందంతో నృత్యం చేస్తూ జై శ్రీరామ్ నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆయన రాకతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అందరూ రామరాజ్యం ప్రారంభమవుతుందనే ఉత్సాహంతో పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజే ఉగాది కూడా. గురు వశిష్ఠుని నేతృత్వంలో పట్టాభిషేక కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీరాముని శరీరంపై పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేయబడింది. లక్ష్మణుడు, సీతాదేవి, భరత శత్రుఘ్నులు ఆనందంతో ఈ మహోత్సవాన్ని వీక్షించారు. హనుమంతుడు భక్తిపూర్వకంగా గురువులను సేవిస్తూ తన ప్రభువు విజయాన్ని చూసి హృదయపూర్వకంగా సంతోషించాడు. వేదమంత్రాలు గగనాన్ని మారుమోగించాయి. గురువు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు అయోధ్యపతి అంటూ పట్టాభిషేక ఘట్టాన్ని ఘనంగా ముగించారు. ప్రజలంతా ఆనందంతో రాముని జయ జయధ్వానాలతో నగరాన్ని హోరెత్తించారు. శ్రీరామ పట్టాభిషేకం ముగిసిన వెంటనే ప్రజలు ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. ఇంటింటా మామిడి తోరణాలు కట్టారు, రంగవల్లులు వేశారు. అందరూ కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్ళి పూజలు చేశారు. ఆకాశంలో కోయిల కూత వినిపించింది. వేప చెట్టు కింద పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించారు. అందులోని తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు రుచులు జీవితం అనేక అనుభవాలతో నిండి ఉంటుందని గుర్తు చేశాయి. శ్రీరామచంద్రుని విజయోత్సవం, ఉగాది పండుగ కలిసి ప్రజలకు కొత్త ఆశలు, సంతోషాన్ని నింపాయి. ఆ రోజు నుండి ఉగాది అంటే కొత్త సంవత్సరానికి మాత్రమే కాదు, ధర్మ విజయానికి కూడా సంకేతంగా మారింది. ప్రతి ఉగాది కొత్త ఆశలను తెస్తుందనే నమ్మకంతో ప్రజలు ఉత్సాహంగా పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. వాల్మీకి రామాయణం రాముని పట్టాభిషేకం జరిగిన తేదీ గురించి స్పష్టమైన ఆధారాలు ఇవ్వలేదు. కానీ రాముడు 14 ఏళ్ల వనవాసం పూర్తయిన వెంటనే అయోధ్యకు చేరుకున్నాడు అని చెబుతుంది. కొంతమంది జ్యోతిష్య శాస్త్రవేత్తల ప్రకారం రామ పట్టాభిషేకం వసంత ఋతువులోనే జరిగినట్లు సూచనలు ఉన్నాయి. ఉగాది వసంత ఋతువు ప్రారంభ దినం కాబట్టి దీనిని రాముడి విజయంగా కూడా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని రామ పట్టాభిషేక దినంగా కూడా పాటిస్తారు. శ్రీరామనవమి, ఉగాది మధ్య సమీపం ఉండడంతో కలిపి చెప్పే ప్రచారం ఉంది. వాల్మీకి రామాయణం ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. కానీ ధర్మ విజయం మరియు శుభారంభానికి ఉగాది
ప్రాముఖ్యత ఉండడంతో కొందరు ఈ 2 సంఘటనలను కలిపి చెబుతున్నారు. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా భక్తి ప్రాశస్త్యం మరియు జ్యోతిష్య ఆధారాల వల్ల ఈ నమ్మకం పెరిగింది. మీరేంటని భావిస్తున్నారు? కమెంట్ చేయండి. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.